హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడాలి. ఎందుకంటే మన భారతదేశంలో పచ్చని పొలాలు, మంచి ఆహారం దొరుకుతుంది. కానీ చైనా వాళ్ళు దొరికిన అన్ని జంతువుల్ని తింటున్నారు. ఎందుకని వాళ్ళు అన్ని జంతువుల్ని తింటున్నారో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చైనా సంస్కృతిలో అడవి జంతువుల్ని తినడం అనేది పూర్వకాలం నుంచే ఉంది. చాలా దశాబ్దాలుగా ఆహార పరిస్థితుల వల్ల అక్కడ సహజంగా దొరికే జంతువుల్ని ఆహారంగా మార్చుకున్నారు. వాళ్ళు ఆకలి తీరడానికి చైనా ప్రజలు అడవి జంతువులను ఆహారంగా మార్చుకున్నారు. అడవి జంతువుల్ని తినడం పూర్వ రాజుల కాలం నుండి రాజస్సుగా భావించబడింది. చైనా ప్రజలు కొన్ని జంతువుల మాంసాన్ని ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నమ్మేవారు. ఉదాహరణకు కొంతమంది పాము మాంసాన్ని శరీర వేడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. కొన్ని జంతువుల భాగాలు, ప్రత్యేకంగా చర్మం, ఎముకలు వంటి వాటిని ఔషధంలో ఉపయోగించేవారు. చైనా ఆహార సంస్కృతి వైవిధ్యానికి పేరు పొందింది. ప్రజలు కొత్త రుచులను అన్వేషించడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపించేవారు. కడవ పాములు, తాబేలు వంటి వాటిని ప్రత్యేక వంటకాలుగా తయారు చేస్తారు. చైనాలో ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితులు, పేదరికం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అందుబాటులో ఉన్న జంతువుల్ని ఆహారంగా తీసుకుంటుంటారు. ఈ కారణంగా వారు జంతువుల్ని తినడం అలవాటు చేసుకున్నారు. చైనాలో అడవి జంతువుల మాంసాన్ని చాలా డిమాండ్గా ఉంటుంది. అడవి జంతువుల మాంసాన్ని వెరైటీగా వండటం ప్రత్యేకతగా మారింది. ఈ ప్రత్యేకత వంటకాల కోసం అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. చైనా ప్రజలు అడవి జంతువులు తినడంపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. స్వైన్ ఫ్లూ, కోవిడ్-19 వంటి వ్యాధులు, ఈ విధమైన ఆహారపు అలవాట్లు ప్రపంచానికి సమస్యలు తెచ్చాయి. అడవి జంతువుల్ని చంపడం వల్ల జీవన వైవిధ్యం దెబ్బతింటుంది. చైనా ప్రజలు అడవి జంతువుల్ని తినడానికి పూర్వపు సంస్కృతి, ఆరోగ్య నమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు మరియు ఆహార వైవిధ్యమే కారణాలు. అయితే ప్రపంచ ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ఇది ప్రమాదం కలిగించే అవకాశం ఉందని అందరూ గుర్తించారు. ఈ విషయం మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.